నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ మనం ఒక ప్రత్యేక అతిథిని కలవబోతున్నాం. ఎంత ప్రత్యేకమైన అతిథి అనంటే, ఆ అతిథి గురించి చెప్పబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మనం ఎవరెవరికి సహాయం చేస్తాం? మన స్తోమతను బట్టి, మన శక్తిని బట్టి సహాయం చేస్తాం. ఆ సహాయాన్ని పొందేవాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నా ఆ ప్రమాదాన్ని మనకు తెలిసి మనం ముందుకెళ్ళామంటే మనం నిజంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ మన తాహత్తుకు మించి, అంటే మన శక్తికి మించి సహాయం చేయాలి అని అంటే మనం కొంచెం ధైర్యం కావాలి. ఆ ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఆ ధైర్యం ఉన్నది మాత్రం ఓ 10 ఏళ్ల పిల్లాడంటే మీరు నమ్మగలరా? మరి ఆ 10 ఏళ్ల పిల్లాడు ఏం చేశాడు, అసలు ఏం జరిగింది అని కనుక్కుందాం అనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నారా? రైట్. ఆపరేషన్ సింధూర్. దేశమంతా ఇప్పుడు ఈ పదం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్పై మనం తీవ్రతరంగా దాడులు చేసాం. మన ఆర్మీ మొత్తం పంజాబ్ సరిహద్దు రాష్ట్ర గ్రామాల నుంచి పూర్తిగా దాడులు చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికి ఆర్మీని అంతా అక్కడ మోహరించింది. ఆ మోహరించే టైంలో అక్కడ సైనికులు చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళకి అన్నపానీయాలు కానీ, కరెక్ట్గా ఫుడ్ సప్లైస్ కానీ ఇవన్నీ అందడానికి కొంత టైం పట్టేది. ఆ టైంలో ఒక 10 ఏళ్ల పిల్లాడు, పేరు శ్రవణ్ సింగ్, 10 ఏళ్ల పిల్లాడు టీ కానీ, ఫుడ్ కానీ ఇలాంటివి ప్రతిరోజు ఆర్మీ వాళ్ళకి సప్లై చేశాడు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. అలా సప్లై చేసినందుకు గాను ఆర్మీ వాళ్ళు శ్రవణ్ సింగ్కి తన ఎడ్యుకేషన్ పూర్తిగా స్పాన్సర్ చేసింది. మరి ఇప్పుడు మనం కలవబోతున్న ఆ శ్రవణ్ సింగ్ని మనం ఇప్పుడు కలవబోతున్నాం. మీరు రెడీ ఉన్నారా? లెట్స్ సీ. నమస్తే శ్రవణ్ సింగ్, కైసే ఆప్? बढ़िया. చాలా బాగున్నారంట. నేను మీకు తెలుగులో అనువదిస్తాను, ఎందుకంటే అతను హిందీలో మాట్లాడతాడు కాబట్టి. श्रवण सिंह, अपने बारे में थोड़े बताओ. आप कहाँ पे रहते हो, क्या कक्षा में पढ़ते हो, क्या क्या पढ़ते हो, आपके बारे में बताओ. मेरा नाम श्रवण सिंह है. मैं ममतोड़ रहता हूँ, ममतोड़ तरावाली. मैं बहुत अच्छा पढ़ता हूँ. अच्छी बात है. అతని పేరు శ్రవణ్ సింగ్. అతను మమ్తోడ్ అనే గ్రామంలో, మమ్తోడ్ అనే ప్రాంతంలో ఉండే గ్రామంలో ఉన్నాడు. ఒక చిన్న కుగ్రామంలో ఉన్నాడు. 4వ తరగతి చదువుతున్నాడు. శ్రవణ్ సింగ్, अपने पेरेंट्स के बारे में बताओ, क्या क्या करते हैं वो लोग? पापा का नाम सोना सिंह है, मम्मा का नाम संतोषी रानी. తండ్రి పేరు సోనా సింగ్, తల్లి పేరు సోనా రాణి. సంతోషి. अच्छा, पापा क्या करते हैं बोलो? पापा फार्मर. వాళ్ళ డాడీ ఒక రైతు. అంటే రైతు బిడ్డకి, సరే రైతుకి ఎలా అయితే కష్టం తెలుస్తుందో ఆ రైతు బిడ్డకు కూడా అలా కష్టం తెలిసొచ్చింది. నిజానికి వ్యవసాయం అంటే వ్యవస్థకు చేసే సహాయం అండి. వ్యవస్థకు చేసే సాయమే వ్యవసాయం. ఆ వ్యవసాయదారుడు కన్న బిడ్డే ఇప్పుడు తోటి ఆర్మీ పీపుల్ కూడా సాయం చేశాడు. వెరీ గుడ్. శ్రవణ్ సింగ్, तू बताओ, उस दिन क्या हुआ, आप कैसे आर्मी को हेल्प किया? मैं दूध, चाय, लस्सी, बर्फ लेके जाता था. రోజు లస్సీ ఆర్మీ వాళ్ళకి ఇచ్చేవాడట. సో కితనే రోజు దియే थे ऐसा? 10 दिन. దాదాపు 10 రోజులు లస్సీ ఆర్మీ వాళ్ళకి సప్లై చేశాడట. సో ये 10 दिन आपको डर नहीं लगा क्या? वहां पे जो वार हो रहा है ना, आपको डर नहीं लगा? नहीं सर. భయమే వేయలేదట. क्यों नहीं डर लगा? ऐसे सर. ऐसी माने क्या है कि अभी वहां पे ये गन फायरिंग वो सब आपको सुनाई दे रहा था? यस सर. తుపాకుల మోత వినిపించినా కానీ భయపడకుండా ఆర్మీ వాళ్ళకి సహాయం చేయాలనే సదుద్దేశంతో లస్సీలు అవి 10 రోజుల పాటు ఈ పిల్లాడిచ్చాడట. ఐసా उसके बाद आर्मी वाले आपसे क्या कहा? आर्मी वाले से बात तो आप कहाँ से आए, ये क्या है. ఓకే, ఆర్మీ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు ఇలా అడుగుతూ ఉన్నారంట. आर्मी वाले बहुत अच्छे लगे आपको, आप लस्सी पिलाने से, आपका लस्सी पिलाने से? हाँ जी सर. आपको क्यों ऐसा लगा कि उस लोगों को ये लस्सी ये सब कुछ देने के क्यों आपको मन लगा? मेरे अंदर से मतलब ऐसे आया था मैं देने जाऊं. ఓకే,
సో వాళ్ళకి ఇవ్వాలని మనసులోనే అనిపించిందంట. అంత భయం లేకుండా అంత ఇదిగా అక్కడ ఆర్మీ వాళ్ళకి ఇతను సప్లై చేశాడు. और आप बड़े होने से क्या होने वाला है? आर्मी ऑफिसर। ఆర్మీ ఆఫీసర్. మళ్ళీ చూసారా, వ్యవసాయదారుడి బిడ్డ ఆర్మీ వాళ్ళకి సహాయం చేస్తూ అతను కూడా పెద్దయ్యాక ఆర్మీలో చేరాలనుకున్నాడు. हमारे यहाँ 15 अगस्त सम्मान हो रहा है कि मैंने आर्मी वाले की ड्रेस भी पहनी है। अच्छा, और एक बात है श्रवण सिंह, अभी 15 अगस्त आ रहा है ना, कल 15 अगस्त है ना, आप क्या करने वाले हैं 15 अगस्त? हमारे स्कूल में सेलिब्रेट हो रहा है आज ही। ओके, सेलिब्रेट हो रहा है और आर्मी के लिए आप सैल्यूट दे रहे हैं? हाँ जी सर। अच्छा, आपके दोस्त लोग कितने लोग हैं वहाँ पे? 10। आपका बेस्ट फ्रेंड कौन है? सीओ। ओके। सब देश की सेवा करें, एंड हेल्प करनी चाहिए सबकी। शिविर में कभी घबराना नहीं चाहिए, उसका सामना करना चाहिए। మనం ప్రతి ఒక్కళ్ళం ఆర్మీ కోసం సహాయపడాలని, ఆర్మీ గురించి ఆలోచించాలని చెప్పేసి మన శ్రవణ్ సింగ్ అంటున్నాడు. సో శ్రవణ్ సింగ్, और एक बात है, आप अगर और एक कुछ ऑपरेशन सिंदूर वैसा कोई वार आए तो आप फिर से वहां पे ये लस्सी पिलाने के लिए आर्मी के लिए जाएंगे क्या? यस सर। వెరీ గుడ్. తర్వాత కూడా మళ్ళీ హెల్ప్ చేస్తాడంట శ్రవణ్ సింగ్. శ్రవణ్ సింగ్, एक ही बात बोलिए साक्षी वालों के लिए, साक्षी टीवी ऑडियंस के लिए बोलो. साक्षी टीवी ऑडियंस के लिए और इसके लिए इंडिपेंडेंस डे विशेस. हैप्पी इंडिपेंडेंस डे टू ऑल। हैप्पी इंडिपेंडेंस डे टू ऑल। राइट. एक बार जय हिंद बोलो. जय हिंद। और एक बार. जय हिंद। और एक बार. जय हिंद। जय हिंद. थैंक यू श्रवण सिंह, बहुत अच्छा है आपसे मिलने से. और एक बात है, आप ऐसे ही रहिए, आप मुस्कुराइए, थोड़ा मुस्कुराइए. बहुत अच्छा मुस्कुराए आप. थैंक यू, थैंक्स अ लॉट. नमस्कार, मैं सोना सिंह, श्रवण सिंह का फादर। हमारे बेटे ने मिशन संदूर में बहुत ही अच्छा काम किया है और फौज के साथ मोटे न मोटा जुट के खत्म हुआ था। तो उसने दूध, लस्सी, पानी, बर्फ सेना की मदद की है। तो भारतीय सेना ने उसे बहुत ही सम्मानित किया है और उसकी बढ़ाई का जिम्मा भी भारतीय सेना ने उठाया है। तो हमें अपने बेटे पर बहुत ही गर्व वाली बात है कि हमारे बेटे ने छोटी सी उम्र में इतना मुकाम हासिल किया है और हम यही उम्मीद करते हैं कि सारे भारतीयों को ऐसा ही करना चाहिए। मैं श्रवण की मदर संतोष रानी बात कर रही हूँ। मेरे बेटे ने जो काम किया है उस पर हमें पूरा गर्व है कि उसने भारतीय सेना के लिए इतना कुछ दूध, लस्सी, पानी देता था। इसलिए उन्होंने उनकी इतनी बहादुरी को देखकर इतना सम्मान किया है। तो हमें भी अपने बेटे पर पूरा गर्व है। उन्होंने हमारे बेटे की पढ़ाई का खर्चा भी सेना ने उठाया है, भारतीय सेना ने। मैंने अपने बेटे पर पूरा मान है कि उसने बहुत बढ़िया अच्छा काम किया है।